నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఐకానిక్ స్టార్స్ మిస్ తెలంగాణ ఫ్యాషన్ షో వారు మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు మీడియా సమావేశం. టెక్కలి కింజారపు కోటలో టెక్కలి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి. భక్తులకు చిన్న ఇబ్బందులు కూడా కలగకూడదు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియ. నల్గొండ జిల్లా గొడిపల్లి మండలం జి భీమనపల్లి గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతిలో భాగంగా గ్రామంలోని అంగన్వాడీ స్కూల్లో సిఎస్ ఫౌండేషన్ ద్వారా స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లవానికి పలకా బల్పం కార్యక్రమం ద్వారా పలకలు, పుస్తకాలు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి మాట్లాడుతూ చిన్నతనంలో మెరుగైన విద్య అంగన్వాడీలో మాత్రమే దొరుకుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సరళ, సూపర్వైజర్లు మంజుల, తారకమ్మ, సిఎస్ ఫౌండేషన్ సభ్యులు అచ్యుత్ కుమార్, భాషపాక రవి, అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ, పద్మ, కళ్యాణి, పార్వతమ్మ, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు పాల్గొన్నారు. భావించవచ్చు. వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రాజెక్టు పాడతా వాళ్లకు చెప్తారు. ఒక స్కూల్ టీచరు ఏం చదువుకొని టీచర్ అవుతుండమ్మా, వాళ్లకు ఒడగట్టి వాళ్ళ నాలెడ్జ్ మొత్తం పిటి మన ప్రభుత్వ బడులకే పంపించేటట్టు తల్లులందరూ ఇక్కడికి వచ్చిండ్రు అని. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్కు, నా చిన్నారులకు నా యొక్క వివరించి చేశారు. ఇది సిఎస్ ఫౌండేషన్ గిరి సార్ మాత్రం ఒక 15-20 రోజుల నుంచి మాకు రోజు ఎప్పుడు టైం ఇస్తారని అడుగుతా ఉన్నారు. కానీ మాకు కూడా డైలీ ఏదో ఒక మీటింగ్, ఏదో ఒక ట్రైనింగ్, ఏదో ఒకటి మా సిడిపో గారు కూడా రాలేదు. 3 days ట్రైనింగ్ ఉంది. మా డిఎఫ్ఓ మేడం కూడా అడిగిండ్రు, స్టార్ట్ చేసుకున్నాం. సార్ చాలా మంచి ప్రోగ్రామ్కు నాది ఫౌండేషన్ నుంచి పలకా బల్పం అనేది అంటే ఫస్ట్ ముందు పార్ట్స్ ఇస్తామని కూడా చెప్పారు. పలకా బల్పాలు ఇస్తాం మేడం మేము అని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. సిఎస్ ఫౌండేషన్ తరఫున అచ్యుత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం సిఎస్ ఫౌండేషన్ ఛాలెంజ్ ఫర్ సక్సెస్. ఈ ఛాలెంజ్ ఫర్ సక్సెస్ ఎవరికి ఉండాలి? పేదలకే ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ అయితేనే వాళ్ళు లక్ష్యం నెరవేర్తారు. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ చాలా మాట్లాడారు. నాకు మాట్లాడడానికి ఏం మిగలేదని అనుకుంటున్నా. అయినప్పటికీ కూడా మాట్లాడాలి కాబట్టి మీతో మాట్లాడుతున్నా. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు ఒక చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన అంగన్వాడీ సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా నేను కృతజ్ఞతని. ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి మన సభాధ్యక్షురాలు కళ్యాణి మేడం గారు చాలా చక్కగా వివరించడం జరిగింది ప్రారంభంలోనే. ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం కలిగించలేదు. అయినప్పటికీ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. అన్ని విలువైన సూచనలు, సలహాలు మాత్రమే అవన్నీ. గుడిపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఒక 4 రోజులుగా నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానిలో అనుబంధంగానే ఈరోజు అంగన్వాడీలో జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లని గుర్తించుకుంటూ వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ అక్కడ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను మరియు అక్కడ బెనిఫిషియర్స్గా ఉన్నటువంటి
ఒక మహిళలను గర్భిణీ స్త్రీలను బాలింతలను వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను పౌష్టికాహారాలు అందజేస్తూ విద్యార్థులకు పలక పల్పం అనే కార్యక్రమం పేరు మీద పలక పల్పాలు ఇచ్చుకుంటూ సావిత్రిబాయి పూలే ఒక మహిళా శక్తిగా మన భారతదేశం ఎలా చూస్తుందో ఆ మహిళా శక్తి యొక్క శక్తిని మనం వినియోగించుకొని గ్రామ స్థాయి నుంచే భారతదేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే విధానంతో ముందుకెళ్తూ ఆ పల్లెలోని ఉన్నటువంటి పట్టుకొమ్మలు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటూ అక్కడి నుంచే ఈ యొక్క సావిత్రిబాయి పూలే ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ఒక్క సెంటర్లో ప్రారంభమవుతుంది, కానీ ముడుపల్లి మండల కేంద్రంలో 21 సెంటర్లలో ఈ రోజు నుంచి నేను ఈ యొక్క పలక బల్పం కార్యక్రమంలో అనుబంధంగా పలకలు బలపాలు పంచుకుంటూ మహిళలకు వాళ్ళ యొక్క పౌష్టికాహారాలు అందజేసుకుంటూ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. తొందరలోనే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మరొక కార్యక్రమానికి నంది పలకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కార్యక్రమం మహిళ యొక్క శక్తిని గుర్తించి గ్రామస్థాయిలోనే గుర్తించాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మహిళలకు సావిత్రిబాయి పూలే అవార్డుని ప్రదానం చేయడం కోసం తొందరలోనే మీకు నేను డేట్ ప్రకటిస్తానని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరూ, పిల్లలందరూ మరియు మన అంగన్వాడీ టీచర్స్ అందరూ, మన యొక్క ఆఫీసర్స్ అందరూ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని మన గ్రామం నుంచే మనం చేసే కార్యక్రమాలు ఒక మెండుగా ఉండి. హనుమకొండ జిల్లా బేటీ బచావో బేటీ పడావో గోడపత్రిక ఆవిష్కరణ జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రోజున మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్ర ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూపొందించిన గోడపత్రికలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సంక్షేమాధికారి జె జయంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నేటి 22 జనవరి 2025 నుండి మార్చి 8, 2025 వరకు బాలికా సాధికారత, బాలికల నిష్పత్తి పెంచేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్డీఓ ఎం శ్రీను, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రామరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీలత, బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ సిహెచ్ అవంతి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నోమేటి కళ్యాణి, జిల్లా బాలికల పరిరక్షణ అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, సఖీ వన్ స్టాఫ్ సెంటర్ అడ్మిన్ హైమవతి, సీనియర్ అసిస్టెంట్ వి వెంకట్రామ్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, టీవీ యాక్ట్ కౌన్సిలర్ పావని, భరోసా ఎస్ఐ శ్రావణి, ఎస్ఐ విల్సన్, మిషన్ శక్తి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. UV sensors. మరియు అదేవిధంగా మన గౌరవ మీరు చాలా మోటివేషన్ అయితే కలెక్టర్ అవుతా అని మన వైష్ణవి కూడా చెప్పిన సందర్భం కూడా మనందరం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మీ ఇన్స్పిరేషన్ మేడం మా జ్ఞానం. ఇంకోటి పే బ్యాక్ టు సొసైటీ. పే బ్యాక్ టు సొసైటీ అంటే మనం ఎక్కువ ఇవ్వడం అవసరం లేదు. మన దగ్గర నా కోసం పడిన శ్రమ స్కూల్లో చేయించడం ఆనాడు స్కూల్లో మీరు టేకప్ చేస్తున్న ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చూసి చాలా సంతోషంగా ఉంది. ఇందాక ఇద్దరు పిల్లలు కిచెన్ గార్డెన్ మీరే మెయింటైన్ చేస్తున్నారు అన్నారు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టివిటీ. ఇంట్లో 2 చెట్లు పెట్టుకొని అది పెంచడానికి ఎంత కష్టపడతామో అదే మీరు స్కూల్లో చేస్తే అందరూ కలిసి ఒక గ్రూప్ యాక్టివిటీగా మీరు ప్లే టైం అప్పుడు, ఫ్రీ టైం అప్పుడు చేసే యాక్టివిటీ మీరందరూ ఆడుకున్నట్టు ఉంటుంది, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అలానే ఇందాక అబ్బాయి చెప్పాడు, రైతులు ఒక చెట్టు పెంచాలంటే ఎంత కష్టపడతారు అనేది మీకు మీరు సొంతగా అక్కడ ఇట్స్ అ వెరీ నోబుల్ కాజ్. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు మీరు జస్ట్ బుక్స్లో చదువుకునేవాళ్ళు, ఈరోజు మనకి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్యానెల్స్, ఐఎఫ్పి ప్యానెల్స్ వచ్చి మన వీడియోస్ కూడా చూస్తున్నారు. ఒక ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తే ఏమి రిజల్ట్ వస్తుంది వీడియోస్ ద్వారా కూడా తెలుసుకుంటారు.
కానీ అన్నిటికంటే బాగా మనకి అర్థమయ్యేది, గుర్తుండిపోయేది మనము సొంతగా చేస్తే గుర్తుంటుంది. సో ఒక సైన్స్ ల్యాబ్లో ఏవైతే మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో అది లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి హాజరై యువత విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజు చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణ మీ చేతిలోనే ఉందని, డ్రగ్స్ నియంత్రణ కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారని, డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాన్ని కాకుండా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని, ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ఊబిలోకి లాగుతున్నారని, డ్రగ్స్ ఎవరైనా అమ్మినట్లు గానీ డ్రగ్స్ తీసుకున్నట్లు గానీ తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా విక్రయించినా 908 గల నంబరుకు సమాచారాన్ని అందజేయాలని, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలని, విద్యా సంస్థలు, కుటుంబాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు, పాలకుర్తి, కొడగండ్ల ఏఎంసీ చైర్మన్లు హనుమాన్ల తిరుపతి రెడ్డి, మంజులా నాయక్, నల్ల ఆండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావతి రాజేష్ నాయక్, ఆయా మండలాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది. నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం రాగానే పిల్లలందరం ఆడుకునేటోళ్ళం, లేకపోతే సైకిల్ తొక్కుకునేటోళ్ళం, చాలా చేస్తుండే. ఇప్పుడు ఏం లేదు, ఎవరిది వాళ్ళు ఫోన్ పట్టుకోవడం, ఇంట్లో కూర్చోవడం, ఇట్లాంటి అలవాట్లకి మగ్గు చూపడం బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. కానీ మీరు మీ భవిష్యత్తునే కాదు, నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీ తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగిస్తున్నారో అది ఎవరికి కూడా తెలియదు. ఆ బాధ, తల్లిదండ్రులు పడే బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ. నేను కూడా మన నియోజకవర్గంలో ఎవరైతే ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో అది ఎవరైనా కానివ్వండి, ఎక్కడ వదిలిపెట్టేది లేదు. పెట్రోలింగ్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న దుకాణాలలో రాత్రి పూట ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు. వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది. లేకపోతే ఈ నియోజకవర్గంలో అట్లాంటిది సహించేది మటుకు లేదు. డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి. డిపార్ట్మెంట్ కూడా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పెట్రోలింగ్ జరగాలి. ఆ చిన్న చిన్న షాప్స్ ఏవైతే నైట్ టైం ఓపెన్ ఉంటున్నాయో, ఆ టీ స్టాల్స్ అయినా ఏవైనా అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఇవి బాగా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. కాబట్టి ఎక్కువ పెట్రోలింగ్ చేసి వీటన్నిటిని కూడా అరికట్టడానికి మనం ఎప్పుడు కూడా పాలకుర్తి నియోజకవర్గము ముందుండాలి. రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం ముందుండాలి. మరి మనం ఆల్రెడీ మన భారతదేశం స్మోకింగ్, డ్రింకింగ్ తోటి ఎంత అవస్థలు పడుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. స్పెషలీ మన పాలకుర్తిలో ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్ తోటి ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం. మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది. మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే, నార్కాటిక్ డిఎస్పీ గారికి, ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి. డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్లే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి. మరి స్పెషలీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్. పెయిన్ ఏంటి, మనకి పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటుంది, న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మరి అదే విధంగా మన ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది. మరి మన థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి డ్రగ్స్ తీసుకుంటే
ఇంకొకటి కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ అనేది కూడా. మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల కురముల గ్రామంలో జరిగిన దాడి పూర్తిగా అవగాహన లోపంతోనే జరిగిందని శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్, విజయభాస్కర్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 739 నుండి 742 వరకు 2007లోనే ఎంఆర్ఓ నుండి మ్యూటేషన్ పొందామని వెల్లడించారు. ఎక్కడన్నా ఎవరు ఊహించలేదు 2000 ప్లాట్లు అనేది ఉండనే ఉండవు. 47 ఎకరాలలో 2000 ప్లాట్లు ఉండడం ఏంటి? దాంట్లో ఆ 4 సర్వే నెంబర్లలో 58 ఎకరాలు అయితే 7 ఎకరాలు వాళ్ళు కాంపౌండ్ సీలింగ్ ల్యాండ్ నుంచి తీసుకున్న వాళ్ళు కబ్జాలో ఉన్నారు. దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయంటారు వాళ్ళు. ప్లాట్లు తీసుకోండి మరి దాంట్లో. మరి 3 ఎకరాలలో తిరుమల నగర్ కాలనీ ఉంది, మరి దాంట్లో ప్లాట్లు ఉన్నాయంటారు వాళ్ళు. ప్లాట్లు మరి కాలనీ ఉంది కదా, అక్కడ ఎలక్టెడ్ కాలనీ ఉంది కదా. అలాగే నల్లమల్లారెడ్డి గారు కూడా మ్యూటేషన్ చేసుకుని ఆన్లైన్లో కొడితే ఆయన పేరే ఉంటుంది. 1/2 ఎకరాలు లేని ఉండవు. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే అవన్నీ సార్ 739 to 749లో 2000 ప్లాట్లు ఇవంతా కూడా బోగస్. ఆయన ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన లాయరు జుబేర్ గారు చెప్పే మాటలు ఇది ఆయన పరిభాషలో ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఆ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మీరు నమ్మేశారు. అది కాదు సార్, క్లియర్గా ఉండండి. ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మాకు కాదని మీరు చెప్పండి, మేము వింటాము. కానీ మీరు కొద్దిగా పశువు చేయండి అని మా రిక్వెస్ట్. అలాగే 4 సర్వే నెంబర్లలో ఇలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదు. ఈ 4 సర్వే నెంబర్లలో 739 to 742 సర్వే నెంబర్లలో మేమే ఓనర్స్, మేమే పొజిషన్ ఉన్నాము, మాదే ల్యాండ్. అది ఎప్పుడూ లేఅవుట్ కాలేదు. ఆ నెంబర్లు వేసి ప్లాట్, సింగిల్ ప్లాట్ కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు. ఇప్పుడు కాలేదు, గతంలో కాలేదు, ఎప్పుడు కాలేదు. ప్లాట్లు అయ్యిండేదంతా 743 నుంచి 747 వరకే అయినాయి. అది పరిశీలించండి. ఎంతసేపు 730 నుంచి 749 అని చెప్తే అటువంటి బోగస్గా క్రియేట్ అయిన డాక్యుమెంట్ అని జడ్జిమెంట్ కొట్టేసింది కోర్టు. అవన్నీ దొంగ డాక్యుమెంట్లు అని చెప్పేసి అక్కడ రిజిస్ట్రేషన్ 739 చూపిస్తున్నారు. 730 నుంచి 749 వరకు మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు? విధంగా పబ్లిక్ ల్యాండ్ మీద తీసుకెళ్ళి వాళ్ళకి దారి చూపకండి. ఏదన్నా ఉంటే వాళ్ళని కోర్టు ఆర్డర్లు కోర్టు ద్వారా రండి, లేదా మీ ద్వారా రండి. మీ మాట మేము ఒబే చేస్తాం ఖచ్చితంగా. మీరు చెప్పింది వింటాం. లేదా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి చేసుకోండి. మా ఆర్డర్లు డిస్మిస్ అయిపోతే మేము క్లెయిమే చేయము. మా తిప్పలు మేము పట్టుకుని మేము పోతాం మేము అని మా విన్నపం. గవర్నమెంట్కి ఏం చేస్తారు? గవర్నమెంట్కు ఏంటంటే మా ల్యాండ్ ఇది అంతా విన్నారు కాబట్టి, ఇది చూశారు కాబట్టి మా ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత మాది. మాకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్తో సంబంధం లేదు. ఏ అధికారిని మేము కలవలేదు. మాకు త్రూ కోర్టు ద్వారానే మా టైటిల్స్ వచ్చాయి. మేము నాన్ అగ్రికల్చర్ కూడా కన్వర్షన్ చేసుకున్నాం, జీవోలు తీసుకున్నాం. మేము ఇంకా అక్కడ పోయే అవసరం లేదు మాకు. పోలీస్ అధికారులు మీరు సీఎం గారిని ఏం కోరుతున్నారు చెప్పండి? పోలీస్ అధికారులను సీఎం గారిని గవర్నమెంట్ మా భూమిని ప్రొటెక్షన్ చేయండి. అది అన్యాయమైన ప్రాసెస్లో పోతుంది. ఈ విధంగా ఎంత దూరం పోతారు? మరి ఎన్ని ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కబ్జా పెట్టారు? మేము 2005లో పర్చేజ్ చేసాం. చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ దగ్గర నుంచి. ఒరిజినల్ ఓనర్లు వాళ్ళే. వాళ్ళు సిన్స్ వాళ్ళు 1950 నుంచి వాళ్ళే ఓనర్. మునుకుంట్ల దుండిగల్లో అధికారుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన టెండర్లు. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం ఉన్నా ముందుకు సాగని అభివృద్ధి పనులు. తీర్మానం సరే, టెండర్లు ఎప్పుడంటూ అధికారులను నిలదీసిన 3వ వార్డు కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్. ప్రెస్ మీట్. అధికారుల అవగాహన రాహిత్యం ప్రజలకు శాపంగా మారుతోంది. దుండిగల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు టెండర్లకు నోచుకోకపోవడంతో అభివృద్ధి పనులకు గ్రహణం పడుతోంది. 3వ వార్డులో ₹1,50,00,000 పనులు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం పొంది 2 సంవత్సరాలు అవుతున్నా టెండర్లకు నోచుకోవడం లేదంటూ స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం దుండిగల్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దుండిగల్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ని జక్కుల కృష్ణ యాదవ్. నేను మరి గతంలో మైనార్టీ సోదరులకు నేను మరి ఎప్పుడైతే ఎన్నికల హామీ ఇచ్చినో మరి 5 ఏళ్ళు పూర్తిగా వస్తున్న సందర్భంగా మరి గత 2023 సంవత్సరంలో 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించి మరి మైనార్టీ భవనం నిర్మాణానికి కేటాయించడం, లోకల్ బాడీ తీర్మానం కూడా జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ టెండర్ ప్రక్రియ చేయకుండా మరి వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తూ పోస్ట్పోన్ చేస్తున్నందున నేను నిన్నటి నా పీరియడ్గా ముగింపు జరుగుతున్న సందర్భంగా నేను పోయి శంకుస్థాపన చేయడం జరిగింది. దానిపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నందుకు వారిని ఖండిస్తూ మరి ఇటువంటి 2023లో 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి
ఇది లోకల్ బాడీ తీర్మానం. ఈ తీర్మానం ద్వారా నేను నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అధికారులను రమ్మంటే మీరు కొట్టేసుకోండి సార్, మరి మీరు చేసుకోండి, దాని ముందు మీకు అధికారం ఉంది అని చెప్పేసి వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఏ గారు కూడా మీరు చేసేసుకోండి సార్, దాని ఏం లేదు, మేము టెండర్ ప్రక్రియ పెట్టాం, కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంలో వాళ్ళు చేయమన్నారు. అలా అభిప్రాయం మేరకే నేను నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ భవిష్యత్తులో మరి ప్రజలకు మేము అందుబాటులో ఉండే వాళ్ళని ఈ రకంగా లేనిపోని ఆరోపణలు చేసినందుకు వారికి తగిన బుద్ధి చెప్తాం. మరి ప్రజలు ఉండే నాయకుల్ని ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం మీకే తెలియాలి. మరి పత్రికా సోదరులకు ఒకటే చెప్తున్నా, దయచేసి గతంలో ఏ మ్యాటర్ వచ్చినా కానీ మమ్మల్ని అడిగి సంప్రదించి వివరణ అడిగి చెప్పేవాళ్ళు. మరి ఎటువంటి వివరణ అడగకుండా ఈరోజు ప్రెస్కు ఇచ్చి మమ్మల్ని ప్రజల్లో పలచదనం చేద్దామన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దయచేసి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా కోరుతున్నాం. మరి 40 లక్షల రూపాయలతో మైనార్టీ భవనాన్ని ఈనాడు నిర్మిద్దామనే ఆశతో అన్ని మతస్థులు అన్ని కులస్తులకు భవనాలు. मोहम्मद मुजीब है, दुंदीगल सीनियर कार्यकर्ता हूँ मैं साहब के साथ, सरपंच से उनके साथ ही रह रहा हूँ, जो उनके नक्शे ख़त्म पर चलते हैं. हमारे दुंदीगल के लिए हर काम करे, कब्रस्तान के लिए बाउंड्री के लिए करे, और जो है बाउंड्री का पूरा काम ठहर के कराए सो है, कोई आके सामने कोई ठहरे नहीं. फंड भी उन्होंने साहब भी सामने आके करते, मेरे साहब को ने जाके पूरा काम कराए. और हमको कमेटी हॉल कंपलसरी होना, कोई आंदो नको आंदो हम जे के हिसाब से सामने ठहर के कराते, उनसे राय मशवरा करके लेते. एमएलए साहब साथ है, शंभीपुर राजाना साथ है, सबको लेके काम कराते. कोई आगे आंदो नको आंदो. और जो अपोजिशन है उनको भी बोल रहे, कभी दिन आके हमारे कब्रस्तान को ठहरे नहीं वो लोग ये खुद, और नहीं बनना बोल के लड़ रहे थे उस दिन, साहब को मालूम है पूरा. तो वहाँ कंपलसरी कमेटी हॉल होना, कोई आंदो नको आंदो. हाँ जी, हाँ करे जी. शुक्रिया साहब को శంకుస్థాపన కరిసిద్దేవు. ఐకానిక్ స్టార్స్ మిస్ తెలంగాణ ఫ్యాషన్ షో వారు మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు మీడియా సమావేశం నిర్వహించి బ్రోచర్ లాంచ్ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా మిస్ ట్రాన్స్ యూనివర్స్ 4th రన్నర్ అప్ హర్షిని మేకల మరియు తెలంగాణ ఫస్ట్ ట్రాన్స్ డాక్టర్ ప్రచి రాథోడ్ విచ్చేశారు. హైదరాబాద్ మోడల్స్ సీఈఓ వంశీపల్లె మిర్రర్ శ్రీనాథ్ ఫ్యాషన్ షో గురించి వివరించారు. మిస్ ట్రాన్స్ డాక్టర్ గారు ఐదు నుంచి ఫస్ట్ ట్రాన్స్జెండర్ గా వచ్చి తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో డాక్టరేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న వారు మిస్ యూనివర్స్ వరకు వెళ్ళి మిస్ ట్రాన్స్ గా కోర్టు చేసుకొని ఇండియాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తుల్లో హర్షిని గారు, ప్రాచి గారు, వారిద్దరికీ ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకోవడం మాకు గౌరవంగా ఉంది. అలాగే వంశీపల్లి గారు 20 సంవత్సరాలుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఉంటూ ఎన్నో వందల షోలకు తను ఇన్స్పిరేషన్ అయ్యి వేరే మంది మోడల్స్కి తను ఉపాధి కల్పించాడు. అలాంటి వారిని ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నేను సన్మానం చేసుకోవడం చాలా నాకు గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ చంద్రస్వామి గారు కళలో బస్సులు ఇలాగే ట్రాన్స్ షో చేస్తున్నాము అని చెప్పగానే అర్ధనారీశ్వర తర్వాత రూపమే ట్రాన్స్ వీళ్ళకు చేస్తున్నా అంటే నేను కూడా మీకు సపోర్ట్గా వస్తున్నా అని చెప్పి రావడం జరిగింది. ముందుగా వారికి కూడా చిరు సన్మానం. నేను సంచారి టీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగాణ 2025 ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాము ఈ మార్చి 8 తర్వాత. ఇందులో ట్రాన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కంపల్సరీగా ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే హైదరాబాద్ మోడల్స్ సిఇఓ వంశీ గారు నేను కొలాబరేట్ అయ్యి షో చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణలో ఫస్ట్ టైం ట్రాన్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాము. సో అందరూ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకోటి వచ్చేసి ఇది తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి ఎవరైతే ట్రాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ మీ ద్వారా నేను ఇస్తున్నాను. ఇది రిజిస్ట్రేషన్ కూడా మార్చి 1 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ మీ అందరికీ నేను చెప్తాను. 9010691111. మళ్ళోసారి చెప్తా, 9010691111. శ్రీనాథ్ నా పేరు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు మీ డీటెయిల్స్ పంపిస్తే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఇది చాలామంది ట్రాన్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. ఇది రిప్రజెంటర్లో ఇందులో పాల్గొన్న వాళ్ళు మీరు
మిస్ ట్రాన్స్ ఇండియాకు కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ త్రోలో వెళ్ళడానికి వే ఆఫ్ తెలంగాణ నుంచి మనకి ఇది చాలా ఈజీ ఉంటుంది. మేము సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నాం కాబట్టి ఇందులో విన్ అయిన వాళ్ళకు కంపల్సరీ సినిమాలో కూడా మేము అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తాం. అంతేకాకుండా మాకు సొంతంగా ఛానల్స్ ఉన్నాయి. అందులో వారికి వీడియో సాంగ్స్ కానీ మిగిలిన యాడ్ షూట్స్ కానీ ఖచ్చితంగా ట్రాన్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంటుంది. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీరు ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా నేను కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి శ్రీనాథ్ గారికి, వంశీ గారికి, డాక్టర్ కాంక్షి గారికి అండ్ మిగతా అందరికీ కూడా నమస్కారం. సో ట్రాన్స్ కమ్యూనిటీకి ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి. మనం రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుండి ట్రాఫిక్ వాలంటీర్స్గా వచ్చిన 2005 వీఆర్ సీకింగ్ ఆపర్చునిటీస్ వస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. బట్ ఇప్పటి వరకు తెలంగాణలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఫ్యాషన్ షో, మోడలింగ్ అనేది ఇక్కడ జరిగింది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో మిస్ ట్రాన్స్ తెలంగాణ షో కండక్ట్ చేసి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఆపర్చునిటీస్, ఎవరైతే మోడలింగ్ రంగంలో ముందుకెళ్ళాలి, ఎదగాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి మార్గం అవుతుంది. సో బీయింగ్ ట్రాన్స్ నేను చిన్నప్పటి నుండి ఎన్ని డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పటికీ కూడా సో ఐ లవ్ ఫ్యాషన్, నీకు మోడల్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉండే. కానీ తెలంగాణలో కానీ ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు, ఎవరిని అప్రోచ్ తెలియదు. బట్ నేను ఎంతో స్ట్రగుల్ అయ్యి ముంబై నుండి మోడలింగ్లోకి ఎంటర్ అయ్యి సో నేషనల్ బ్యూటీ పేజెంట్లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేశాను. దాని తర్వాత రీసెంట్గా 2024లో మిస్ యూనివర్స్ ట్రాన్స్లో రిప్రజెంట్ చేసి 3 టైటిల్స్లో విన్ అవ్వడం ఐఎమ్ హ్యాపీ. సో బీయింగ్ ఏ ఇండియన్ ఐ ప్రౌడ్ టు బీ ఇండియన్. సో ఒక ట్రాన్స్కి ఇండియాలో లైక్ డిస్క్రిమినేషన్, అవమానాలతో పాటు గౌరవం కూడా తగ్గుతుంది అనడానికి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎందుకంటే వెనెవర్ ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్, ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళు నన్ను ఒక ట్రాన్స్ లాగా కాకుండా ఇండియాని రిప్రజెంట్ చేసినప్పుడు, సో ఇండియన్స్ అందరూ ఇండియా అని కేరింతలు పెట్టినప్పుడు ఐ ప్రౌడ్ టు బీ ఇండియన్. ఒక గర్వము, ఒక హ్యాపీనెస్. సో నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని కలిగించింది ఈ క్రౌన్, ఈ షాస్ అనేది. సో నేను ఇండియాని మిస్ యూనివర్స్ ట్రాన్స్ రిప్రజెంట్ చేయడం, సో ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024, ఎలైట్ క్వీన్ యూనివర్స్ 2024, మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th రన్నర్గా నేను విజయంతో 3 టైటిల్స్తో నేను తిరిగి రావడం జరిగింది. సో ఇలా నాలాగా ఎవరైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఐకానిక్ స్టార్స్ మిస్ తెలంగాణ ఫ్యాషన్ షో వారు మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు మీడియా సమావేశం. టెక్కలి కింజారపు కోటలో టెక్కలి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి, భక్తులకు చిన్న ఇబ్బందులు కూడా కలగకూడదు, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.